హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అసలు మేము నిన్న పిచ్చ హ్యాపీగా ఉన్నామన్నమాట. ఎందుకంటే మేము 1 ఇయర్ వెయిట్ చేయగా మాకు ఈరోజు వచ్చింది గేమ్స్. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు గేమ్స్ ఉంటాయి అని చెప్పి. ఇంకా చూడండి మా కాలేజ్ వాళ్ళు ఎలా ఆడుతున్నారో. గేమ్స్ అని చెప్పగానే అసలు ఇంకా మొత్తం అందరం క్లాస్లో నుంచి పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేసాము. మా మేడమ్స్ కూడా నించుని చూస్తున్నారు, అమ్మో వీళ్ళని వదిలేస్తే డైలీ గేమ్స్ ఆడుకోమని ఇలా ఆడుకుంటారా అని చెప్పి ఇంకా మొత్తం వదిలేశారు మమ్మల్ని. బాయ్స్ అందరూ అయితే ఇంకా క్రికెట్ అవన్నీ చెప్పి వెళ్ళిపోయారు వేరే గ్రౌండ్కి. మేము ఇంకా అమ్మాయిలం కబడ్డీ, ముట్టుకున్నాట, జంట్లాట, కలర్ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ ఇలాంటి ఎన్నో ఆటలు ఆడాము. ఇంక ఇంటికి రాగానే మమ్మీ అడిగారనమాట, ఏంటి పిల్ల షాపింగ్ అన్నో అసలు వెళ్దామా వద్దా అనగానే సరే అని చెప్పి ఇంకా మమ్మీని తీసుకుని వెళ్ళిపోయాను షాపింగ్కి. ఇంకా వెళ్ళగానే నాకు కావాల్సిన ఐటమ్స్ ఏవో నేను తీసుకుని బాస్కెట్లో వేసేసాను. మమ్మీకి చెప్పాను, పద మమ్మీ బిల్లింగ్ చేయించేద్దామని. మమ్మీ అన్నారు, ఆగు నువ్వు చూసో నేను చూడొద్దా అన్నారు. సరే చూస్తానన్నారు కదా చూడని అని చెప్పి వదిలేశాను. ఇంకా చూసినవన్నీ తీసుకొచ్చి బాస్కెట్ మొత్తం నింపేశారు. అసలు లిఫ్ట్లో వెళ్ళాం బాస్కెట్ తీసుకుని, అంత ఫిల్ అయిపోయింది బాస్కెట్ అయితే మాత్రం. ఇంకా సర్లే అని చెప్పి మమ్మీతో అన్నాను, మమ్మీ ఇన్ని ఐటమ్స్ తీసుకున్నావు కదా మరి బిల్ ఎంత అవుతుంది అంటే, ఎక్కువేం అవ్వదులే అసలు చాలా తక్కువే అవుతుంది అన్నారు. షాక్ అయ్యాను అసలు బిల్ అమౌంట్ అది చూడగానే. మమ్మీ అన్నారు, ఏం పర్వాలేదులే గాయత్రి మనం తీసుకుందాము, ఎలాగో కొత్త ఇంటికి కూడా కావాలి కదా కొన్ని ఐటమ్స్, మళ్ళీ అన్నిసార్లు ఏం వస్తాంలే, నాకు కూడా అవ్వదు కదా ఇంట్లో పని ఉంటుంది కదా అన్నారు. సరే అని చెప్పేశాను. కొత్త ఇంటికి మేము మారుతున్నాము, అది కూడా మీకు వ్లాగ్ తీసి పెడతాను. అసలు ఇన్ని ఐటమ్స్ తీసుకున్నానికి కారణం కూడా కొత్త ఇంటికి మారుతున్నామని. నాకు కావాల్సిన ఐటమ్స్ 3 అయితే అమ్మగా కొన్న ఐటమ్స్ అన్నీ ఇవి. నాకు కావాల్సిన ఐటమ్స్ 3 ఐటమ్స్ ఏవో మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. అమ్మ కొన్నవన్నీ ఇవి, నాకు కావాల్సిన 3 ఐటమ్స్ మాత్రం ఇవి. అసలు ఇన్ని కొంటుందని అమ్మ ఎక్స్పెక్ట్ చేయలేదు కొత్త ఇంటికి. సర్లే అందులో ఏం చేయాలో కామెంట్ చేయండి కొత్త దాంట్లో. బాయ్.